3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ సార్. రెడీ. అయితే ఇప్పుడు ఒక టాక్ ఏంటంటే బయట సినిమా సంబంధించిన వాళ్ళు చెప్పు. మంచు ఫ్యామిలీకి బాగా క్రేజ్ ఉందా, మెగా కాంపౌండ్కి క్రేజ్ ఉందా, ఇటువంటి దీని మీద పందాలు కూడా సాగుతుందని తెలుసా మీకు? తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది ఊకోకి. వావ్ వావ్ ఏంటండి అరాచకం? వావ్ వావ్ నవ్వుతున్నావా? దట్స్ ఇంట్రెస్టింగ్. సో ఐ థింక్ ఐఎమ్ పాపులర్ అన్నమాట ఇప్పుడు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. గుడ్ గుడ్. నా పైన బెట్టింగ్ వేస్తున్నారంటే ఐఎమ్ రియలీ పాపులర్. చరణ్ ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మా అక్క వాళ్ళందరూ చాలా క్లోజ్. రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. నేను కలిసేది తక్కువ. నేను జనరల్ గా ఎవరైనా కలిసేది తక్కువ. నేను అతి తక్కువ మందిని కలుస్తాను. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? బన్నీ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మేమిద్దరం తక్కువ మాట్లాడి ఎస్ఎంఎస్లో ఎన్నో పనులు చేసుకుంటాం. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. శిరీష్ నాకు తమ్ముడు లాగా. సాయిధరం తేజ్, దట్ ఫెలో ఇస్ మై లిటిల్ బ్రదర్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అందరూ నేను చెప్పిన పేర్లు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అది జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు మీరు. ఎవరికి ఉపయోగం? మా జనరేషన్ మేము అందరం కలిసి ఉన్నాం. మీ అందరూ నెక్స్ట్ జనరేషన్. గ్యారంటీ వాళ్ళు ఓటింగ్కి వచ్చి అంటే నాకే. జనరల్ నాలెడ్జ్ పెంచుకొని ఒక్కటైనా పనికొచ్చే పని చేయండి రా. అదేనా అంత నేను ఉందా? చెప్తున్నానా మీరు నా చేత చెప్పించాలనుకుంటున్నారా? బుర్ర తక్కువ ఎదవల్లారా. మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. కాదని నేను చెప్పిన పేర్లు ఎవరినైనా డినై చేయమని చెప్పండి. బతకంతే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నేను ఇప్పుడు మీకు రికార్డ్ అవుతుంది. నేను ఈ పేర్లన్నీ చెప్పాను. నేను చెప్పిందని అబద్ధం అని ఇప్పుడు మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తారు. నన్ను దిగమంటారా?